మధ్య ఆసియాలో మరోసారి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇరాన్తో శాంతి ఒప్పందానికి ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దానిని అబ్రహం ఒప్పందాలతో ముడిపెట్టడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్ వరకు 6 ముస్లిం దేశాలు ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించాలని ట్రంప్ పిలుపునివ్వటం కొత్త దౌత్య సమీకరణాలకు సంకేతంగా మారింది. అసలు అబ్రహం ఒప్పందాలు ఏంటి? వాటి వల్ల ఇజ్రాయెల్కు కలిగిన లాభాలేంటి? ఇప్పుడు ట్రంప్ ఎందుకు వాటిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు? మధ్య ఆసియా రాజకీయాల్లో కీలక మలుపు అంశంగా మారిన అబ్రహం ఒప్పందాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్, ఈజిప్ట్, జోర్డాన్, టర్కీ దేశాల నాయకులతో మాట్లాడినట్టు ప్రకటించారు. ఈ దేశాలన్నీ ఒకేసారి అబ్రహం ఒప్పందాల్లో చేరాలని ఆయన కోరారు. అంతేకాదు, ఇరాన్తో యుద్ధం ముగిసేలా ఒప్పందం కుదిరితే భవిష్యత్తులో ఇరాన్ కూడా ఈ ఒప్పందాల్లో భాగస్వామి కావచ్చని వ్యాఖ్యానించారు. దీంతో మిడిల్ ఈస్ట్ శాంతి ప్రక్రియలో ఇజ్రాయెల్ కు ట్రంప్ కీలక స్థానం కల్పించే ప్రయత్నం చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలు అబ్రహం ఒప్పందాలు అంటేనే ఇజ్రాయెల్ తో అరబ్ దేశాల దౌత్య ఆర్థిక సంబంధాలను సాధారణీకరించే ఒప్పందాలు. 2020లో ట్రంప్ తొలి అధ్యక్ష పదవీ కాలంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ దేశాలు ఇజ్రాయెల్ ను అధికారికంగా గుర్తిస్తూ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. తర్వాత మొరాక్కో, సూడాన్ కూడా చేరాయి. దశాబ్దాలుగా పాలస్తీనా సమస్య పరిష్కారం కాకుండా ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకోమని చెప్పిన అరబ్ ప్రపంచంలో ఈ ఒప్పందాలు చారిత్రక మార్పుగా నిలిచాయి. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఈ ఒప్పందాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అబ్రహం ఒప్పందాల వల్ల అత్యధిక లాభం పొందింది ఇజ్రాయెల్. ముఖ్యంగా యుఏఈతో ఏర్పడిన సంబంధాలు ఇజ్రాయెల్ కు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో భారీ అవకాశాలు తెచ్చాయి. ఉచిత వాణిజ్య ఒప్పందాలు, భద్రతా సహకారం, సాంకేతిక భాగస్వామ్యాలు ఇజ్రాయెల్ కు కొత్త మార్కెట్లు తెరిచాయి. అయితే మరోవైపు పాలస్తీనా నాయకత్వం మాత్రం ఈ ఒప్పందాలను తీవ్రంగా వ్యతిరేకించింది. తమ స్వతంత్ర దేశ స్థాపనకు ముందే అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో చేతులు కలపటం ద్రోహమని ఆరోపించింది. ఇరాన్ కూడా ఈ ఒప్పందాలను ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా అభివర్ణించింది. ప్రస్తుతం అమెరికా లక్ష్యం మరిన్ని అరబ్ దేశాలను ఇజ్రాయెల్తో కలపటం. ముఖ్యంగా సౌదీ అరేబియా ఈ ప్రక్రియలో చేరితే అది అబ్రహం ఒప్పందాలకు అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. అయితే పాలస్తీనా ఏర్పాటుకు స్పష్టమైన హామీ లేకుండా ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించబోమని రియాద్ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు 2023లో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత అరబ్ దేశాల్లో ప్రజాభిప్రాయం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మారింది. అయినప్పటికీ అమెరికా మాత్రం భవిష్యత్తు ప్రాంతీయ శాంతి పరిష్కారంలో ఇజ్రాయెల్కు అరబ్ దేశాల గుర్తింపు కీలకమని భావిస్తోంది. ఇప్పుడు ట్రంప్ తాజా ప్రతిపాదన విజయవంతమవుతుందా, లేక పాలస్తీనా అంశం మరోసారి అడ్డంకిగా మారుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి వచ్చిన ప్రత్యేక ఆహ్వానాన్ని పాకిస్తాన్ తిరస్కరించింది. ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించే అబ్రహం ఒప్పందాల్లో చేరాలని ట్రంప్ కోరినా అది తమ సిద్ధాంతాలకు విరుద్ధమంటూ ఇస్లామాబాద్ తేల్చి చెప్పింది. పాలస్తీనా సమస్య పరిష్కారం కాకుండా ఇజ్రాయెల్ను గుర్తించే ప్రసక్తే లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ నిర్ణయం వెనుక చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అబ్రహం ఒప్పందాల అంశం పాకిస్తాన్కు రాజకీయ ఆత్మహత్యగా మారే ప్రమాదం ఉంది. అందుకే అమెరికాతో స్నేహం కొనసాగించినా ఇజ్రాయెల్ గుర్తింపు విషయంలో మాత్రం పాత విధానానికే కట్టుబడి ఉండాలని పాక్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. దీంతో ట్రంప్ మధ్యప్రాచ్య వ్యూహానికి తొలి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.